గైస్ కేంద్ర విద్యాలయాల్లో అప్‌కమింగ్ అకాడమిక్ ఇయర్ అంటే 2025, 2026కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఏ క్లాస్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏ క్లాస్‌కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం ఫర్దర్‌గా డిలే చేయకుండా. దానికోసం సింపుల్‌గా మీరు గూగుల్ ఓపెన్ చేసి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 25, 26 అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్‌సైట్ వస్తది. ఫస్ట్ వెబ్‌సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్‌లోనే మీకు ఒక డైరెక్ట్ లింక్ వస్తది. ఓకే. దానిపైన వ్యూ లింక్ అని క్లిక్ చేయండి. ఇది మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయితది. ఇక్కడ ఏ టు జెడ్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎవరు ఎలిజిబుల్, ఎవరు కాదు, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వన్ బై వన్ మనం చూద్దాం. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ క్లాస్ 1 అండ్ బాలవాటిక. అంటే బాలవాటిక అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ. క్లాస్ 1కి బాలవాటికకి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 7th నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మార్చ్ 21 అనేది లాస్ట్ డేట్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఫస్ట్ క్లాస్ ఉండాలి అంటే మీ పిల్లల ఏజ్ 6 ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. మార్చ్ 31 కట్ ఆఫ్ డేట్ వరకు. నర్సరీ అయితే 3-4 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎల్‌కేజీ అయితే 4-5, యూకేజీ అయితే 5-6 ఇయర్స్ మధ్యలో కంపల్సరీ ఉండాలి. మన అప్లికేషన్ సబ్మిట్ అవ్వాలన్నా, ఒకవేళ అడ్మిషన్ రావాలన్నా. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఏంటంటే మార్చ్ 21 అనేది కట్ ఆఫ్ డేట్. మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మార్చ్ 25కి ఎవరికైతే సీట్ వచ్చింది అనేది ఒక ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ వెయిటింగ్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు అనేది కూడా మార్చ్ 25కి రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ లిస్ట్ వచ్చేసి అంటే సెకండ్ లిస్ట్ లో ఎవరికి సీట్ వచ్చిందని ఏప్రిల్ 2కి తెలుస్తుంది మనకి. ఇంకా వేరే అంటే బాలవాటికకి ఫస్ట్ క్లాస్ కాకుండా వేరే క్లాసెస్‌కి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇక్కడ ఉంది. సో, క్లాస్ 2కి బాలవాటిక 2 అంటే బాలవాటిక 2 అంటే ఎల్‌కేజీ అండ్ హైయర్ క్లాసెస్‌కి అప్లికేషన్ అనేది ఏప్రిల్ 2న రిలీజ్ అవుతది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11థ్. ఏప్రిల్ 11థ్ వరకు మనం అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసి 17th ఏప్రిల్‌కి రిలీజ్ చేస్తారు. సో, వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అంటే హైయర్ క్లాసెస్ కావచ్చు, బాలవాటిక కావచ్చు, క్లాస్ 1, 2 కావచ్చు, అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అంతా వాళ్ళు జూన్ 30 లోపు కంప్లీట్ చేస్తారు. సో, ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఉంది చూద్దాం. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు సెపరేట్ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతది. ఆ ట్యాబ్‌లో చూస్తే మీకు లింక్స్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్‌కి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ లింక్ ఓపెన్ చేయండి. లేదు మీరు బాలవాటిక 1 అండ్ 3 అంటే నర్సరీ లేదా యూకేజీకి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఈ లింక్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఓన్లీ రెండే ఉన్నాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నర్సరీ అండ్ యూకేజీ ఉంది. ఎల్‌కేజీకి సంబంధించిన అప్లికేషన్ మనకు ఏప్రిల్ 2కి ఓపెన్ అయితది. సో, ఇది ఫస్ట్ క్లాస్‌కి సంబంధించింది. ఇది బాలవాటికకి సంబంధించిన వెబ్‌సైట్. సో, ఫస్ట్ క్లాస్‌కి సంబంధించిన అడ్మిషన్ చూద్దాం. క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. ఇవి చాలా కేర్‌ఫుల్‌గా చదవండి. ఎందుకంటే మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చెక్ బాక్స్ ఓకే చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. మీ చిల్డ్రన్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డిఫరెంట్ లేబుల్డ్ యెస్ ఆర్ నో, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీకు లాగిన్ పేజ్ అనేది వస్తది. అండ్ ఇక్కడ మీకు లాగిన్ ఐడీ అని వస్తది. అది చాలా ఇంపార్టెంట్. లాగిన్ ఐడీ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో, మీరు లాగిన్ ఐడీని యూజ్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెబ్‌సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. దీనిలో 5 స్టెప్స్ ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, చాయిస్ ఆఫ్ స్కూల్స్, అప్‌లోడ్ డాక్యుమెంట్స్, డిక్లేర్ అండ్ సబ్మిట్. బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మళ్ళీ సేమ్ జెండరు, మెయిల్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. క్యాస్ట్, డిఫరెంట్ లేబుల్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. సెకండ్ స్టెప్‌లో పేరెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. థర్డ్ స్టెప్‌లో కేంద్రీయ విద్యాలయాల స్కూల్స్ మనం 3 స్కూల్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో వస్తది కాబట్టి. సో, మీకు ఎక్కడెక్కడ ఏ లొకేషన్‌లో సంబంధించిన కేంద్రీయ విద్యాలయం కావాలనో అప్లై చేసుకోండి ఇక్కడ. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫు, ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అండ్ లాస్ట్‌లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏదైతే డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేశారో అవన్నీ మీరు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసేయండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోమని అడుగుతది. ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్యూచర్ యూజ్ కోసం. ఈ విధంగా మీరు కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన నర్సరీ, యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్‌కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎల్‌కేజీకి, సెకండ్ క్లాస్‌కి అండ్ హైయర్ క్లాసెస్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 2 నుంచి తీసుకుంటారు కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టాండర్డ్స్‌కి మీరు చూస్తుంటే గిట్ట. సో, ఈ విధంగా మీరు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో అడ్మిషన్ కొరకైతే అప్లై చేసుకోవచ్చు. వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎవరైతే అడ్మిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.